మరి ముందుగా నాకు అవకాశం ఇచ్చిన దైవ సేవకులు రాజు పాస్టర్ గారికి, అలాగే ఆనంద్ గారికి, రమేష్ గారికి, కూడి వచ్చిన మీ అందరికీ, సిస్టర్ గారికి నిండు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాలములు సమయములు దేవుని ఆధీనములో ఉన్నాయి. ఇది నేను ఊహించుకోలేదు. ఊహకు అందని విధంగా ప్రభు ఈ కార్యాన్ని జరిగించారు. అయితే నాకిద్దరు కొడుకులు. ముందు చిన్న కొడుకు పరిచర్యకి వచ్చాడు, కమ్మనమూలు. ఆ తర్వాత పెద్ద కొడుకు జాబ్ చేస్తూ దేవుడు పిలిస్తే మొన్న ఆగస్టులో పరిచర్యకి వచ్చేశారు. సరే, కమ్మనమూలులో ఈరోజు బల్లారాధి ఇద్దామని వెళ్ళాను. 10ంటికి అయితే నేను 8ంటికే ఇచ్చేసా. 8 to 10 కొంచెం సమయం పాటిద్దామని అనుకున్నా. అంటే 2 చర్చిలు 10ంటికే పెడుతున్నారు ప్రార్థన. ఆయన గొట్టాలు వదిలేస్తున్నాడు. కొంచెం తలనొప్పి కదా, ఎందుకులని నేనే తగ్గించుకుని 8ంటికి పెట్టి ఆ కొడుకు పెట్టడం, ఆ టైం పెట్టడం. ఓ పాస్టర్ గారు ఫోన్ చేసి రా అన్నారు. మరలా 12:30 అయింది, 12:20 అయింది. విశాఖ పాస్టర్ గారి దగ్గర మెసేజ్ తీసుకుని బలారాధన ఇచ్చి ఈరోజు 3వసారి ఇక్కడ ఉండడానికి దేవుడు మహాకృపను చూపాడు. హల్లెలూయా. చాలా సంతోషకరమైనది. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు సంతోషం 3 ఆరాధనలో పాల్గొనడం. యోబు పత్రిక 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నాకు అర్ధగంట సమయం ఇచ్చారు. నేను తొందరగా వెళ్ళిపోతాను. అవసరమైతే కొంచెం ముందే చెప్పేసి కూర్చుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియదేవా, నీకు వందనాలు. యోగ్యత ఎన్నిక లేనివాడిని. ఇదిగో తండ్రి, ఈ దాసుడు ఇందాక ప్రార్థన ఆరాధనలో పాట పాడినట్టుగా గురిలేని నా జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. చేజారిన నాకు చేజాచావు. నరకపు పొలిమేరలో ఉన్నప్పుడు నా కొరకు మరణించావు. ఆ విషయాన్ని గ్రహించలేక నువ్వు దేవుడు కాదని తిట్టినప్పుడు నీ మహాప్రేమ చేత నన్ను జ్ఞాపకం చేసుకుని నీ కృపను అనుగ్రహించి నీ రక్షణ ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా నీ ప్రేమను ప్రకటించే ధన్యతను నువ్వు ఇచ్చారు. ఇదిగో ఈ సమయంలో నీ పాదాలు చెంత నెరి ఉన్నాను. రక్షణ సాక్ష్యం మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మతో నింపండి. నీ అభిషేకముతో నన్ను నింపి వాడుకుని సహాయం చేయి. యేసుని నామములు అడుగుచున్నాం తండ్రి. భక్తిహీనుడు ఆయన సన్నిధికి తెగింపడు. అంటే భక్తిహీనుడు దేవుని సన్నిధికి రావడానికి తెగింపడు. నేను అలాంటి మూర్ఖుణ్ణి. చిన్ననాటి నుంచి నాకు విగ్రహారాధన భక్తి ఎక్కువ. నా పేరు నాగరాజు. పాము ఎలా బుసలు కొడుతుందో నేను కూడా అలాగే బుసలు కొట్టేవాడిని చిన్ననాటి నుంచే. పంచాంగాలు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు పంచాంగం నేర్చుకున్నాను. వాస్తు శాస్త్రం చదివాను. వాస్తు చూసేవాడిని. పెళ్ళిళ్ళకి లగ్నాలు పెట్టేవాడిని. పెద్ద మనిషి అయితే మెచ్యూరిటీ అయితే జాతకాలు చెప్పేవాడిని. అంకిల్లో జాతకం, పుట్టుమచ్చల్లో జాతకం, రేఖలు చూసి జాతకం. మహాపిచ్చోడిని. యేసు ప్రభు దేవుడు కాదు. రాజుగారు ఒక మాట చెప్పారు కదా, మా అమ్మగారిని మాట అన్నాడని. వాళ్ళ అమ్మగారిని ఆ మాట అన్నప్పుడు నేను చదువుతున్నది 6వ తరగతి. అంటే సమర్పణ చేసుకుంది. నీకు భర్త ఎవడని చెప్తావు అన్నా. నేను ఎలాగే అన్నాను. అంత వ్యతిరేకంగా ఉంచేవాడిని. కానీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే, హల్లెలూయా, అపరాధముల చేత పాపముల చేత సచ్చిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క మహాప్రేమ చేత దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. ఆయన కృపను నాకు అనుగ్రహించాడు. నేను పుట్టింది నాగైలంక మండలం, ఎదురుమండి పంచాయతీ, చింగపాలెం. ఆ తరువాత మా నాన్నోళ్ళు సంగమేశ్వరంలో ఉంటే 1 సంవత్సరం సంగమేశ్వరంలో ఉన్నాం. అక్కడ మ్యారేజ్ అయింది.
92 మే నెలలో మ్యారేజ్ అయింది. 92 సెప్టెంబర్ 5వ తారీఖున ఈ మచిలీపట్నంలో అడుగుపెట్టాను. మాచవరంలో ఉన్నాను, ఈ భాస్కరపురంలో ఉన్నాను, ఈ నారాయణపురంలో ఉన్నాను, ఈడేపల్లిలో ఉన్నాను, హౌసింగ్ బోర్డులో ఉన్నాను, మరలా చింతకొండపాలెంలో ఉన్నాను, కాళేగన్పేటలో 3 సార్లు ఉన్నాను, పాటి మీద ఉన్నాను. మరలా లాస్ట్కి కాళేగన్పేటలో మా నాన్న ఇల్లు కొనుక్కున్నాడు, అక్కడ ఉన్నాను. మా నాన్నగారు 1999వ సంవత్సరంలో చనిపోయారు, నవంబర్ 19వ తారీఖు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక అపవాది నా మీద దాడి చేసి ప్రారంభించింది. ఆ రోజుల్లో అనేక చోట్లకి వెళితే ఏమని చెప్పేవాళ్ళంటే చేతబడి ద్వారా చనిపోయాడు అన్నారు. ఆ పరిస్థితుల్లో ఒక మాంత్రికుడిని తీసుకొచ్చి ముగ్గేయించాం. ఏది చేసిన 20,000 2000 సంవత్సరంలో, ఏది చేసినా 20,000 2000 సంవత్సరంలో అయిపోయింది. ఆ గణాసాన్ని తీసుకొస్తే చెప్పేవాడు అన్నాడు, ఇల్రా బాబు అన్న. ఒక సిద్ధాంతిని తీసుకొచ్చి వాడు 3 సంవత్సరాలు మమ్మల్ని తిప్పి ఒక ప్లేస్ కొనిపెట్టాడు. మా నాన్న ఆ ప్లేస్ కొన్న తర్వాత 6 నెలలు చనిపోయాడు. తప్పు ఎక్కడుందో చూడమంటే ఏదో ఒక మాట అన్నాడు, నేను అతని మీద రివర్స్ అయిపోయాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంటుంది. 18ఏనా? చదవండి. అది అనుభవము. హల్లెలూయా. అనుభవము చేతనే ఏదైనా తెలుసుకోగలుగుతాం. అనుభవం వచ్చింది నాకు, వాస్తులో ఏమీ లేదు, ఏ పరిస్థితిలో ఏమీ లేదు అనే అనుభవం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అంటే 99 నవంబర్ 19వ తారీఖు మా నాన్నగారు చనిపోతే నేను యేసు ప్రభు దగ్గర పాదాలు పెట్టడానికి 2004 డిసెంబర్ దగ్గర. ఇన్ని సంవత్సరాలు ఎవరు చెప్పినా ఎదురీదుతూ వచ్చేవాడు. లోబడే మనసు రాలేదు. అంటే భక్తిహీనుడు ఎక్కడికి రావడానికి తెగింపుడంట, దేవుని సన్నిధికి రావడానికి తెగింపు రాదు. దేవుని సన్నిధికి రావటానికైనా తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. భయంకరమైన పరిస్థితులను నేను అనుభవించాను. మాటల్లో చెప్పాలంటే నాకు ఇచ్చిన సమయం సరిపోదు, సింపుల్గా లాక్కుంటూ వచ్చేస్తున్నాను, కట్టే కొట్టే తెచ్చి. ఆ తరువాత నరసింహరావు సేవ, మా మామగారు, మా చిన్న మామగారు గణాసారి, మా మామగారు చేసేవాడు, వాళ్ళతో చేపించాం. ఏమీ లేదు. ఆ తర్వాత నన్ను ఉపవాసం ఉండమన్నారు. 70 రోజులు ఉపవాసం ఉన్నా ఎడమ చేతి భోజనం, నేల పడక, ఒక పూట, ఉపయోగం లేదు. పెద తిరుపతి 16 సార్లు వెళ్ళి వచ్చారు. 6 నెలలకు ఒకసారి గుండె తప్ప క్షవరం అనేది నాకు లేదు. అంత భక్తి ఉన్నవాడిని. ఏ రోజు ఆ దేవుడిని పూజ చేసేవాడిని. ఎలాంటి వాడిని అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసి అగరొత్తులు వెలిగించి పంచాంగాన్ని తీసుకుని, ఆ పంచాంగం కూడా ఎలాగూ తిథి నక్షత్రం చూసుకుని దిక్కు చూసుకుని బయలుదేరేవాడిని. అనుకూలంగా లేకపోతే ప్రయాణం మానేసేవాడిని. ఇంకో సింపుల్గా చెప్పాలంటే హోటల్కి వెళ్ళి భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా నా ముఖం, నా ఫేసు తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఉండాలి. పడమరకు దక్షిణానికి ఉంటే టిఫిన్ చేసేవాడిని కాదు, భోజనం తినేవాడిని కాదు. ఆ సీటు ఖాళీ అయ్యే వరకు కూర్చునేవాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిని అనుభవించి వచ్చాను. నరసింహరావు సేవ చేసేవాడు, నాతో పాటు నేను చేశాను. వాళ్ళని ఉంటే ఆ నూనె తెలిసి ఉంటుంది కొందరికి, ఎవరైనా ఉంటే ఆ నూనె కింద కారి, వేడి నూనె, మీరు నమ్మరు, ఈ 2 దోషులు పట్టుకుని తాగేసేవాడు. అపవాదిలో శక్తి ఉండదా? ఉండదు. అపవాది శక్తి ఉంది, కానీ పరలోకం తీసుకెళ్లే శక్తి లేదు. ఈ భూమి మీద మనం నాశనం చేసే శక్తి ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4లో చూసుకుంటే, అది
వాడు గుడ్డితనం కలగజేశాడు. చూడండి వాళ్ళ యేసు ప్రభుని గుడ్డితనము కలగజేసి ఆ గుడ్డితనములో నడిపించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆ టైం వచ్చిన తర్వాత నా పరిస్థితి నడి సముద్రంలో ఉన్న ఎటెల్లా మునిగిపోతారు. అప్పుడు యేసు పాదాల దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. కొన్ని సంవత్సరాలుగా మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పడం మర్చిపోయారు. రాజుగారు వాళ్ళ అమ్మమ్మ, మా నాయనమ్మ, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కవల పిల్లలు. మా నాయన పెద్దదే, వాళ్ళ అమ్మమ్మ చిన్నదే. వీళ్ళిద్దరూ ఒకేసారి యేసు ప్రభువుని అంగీకరించారు. మా నాయనమ్మకి 5 ఆడపిల్లలు, 2 మగపిల్లలు బ్రతికున్నారు. మీకయ్యా ఒక ఆడపిల్ల, 6 మగపిల్లలు. వాళ్ళు 7 ఇటేడు అటు 7. మా నాన్నకి మ్యారేజ్ కల. మా నాయనమ్మని మా తాత పక్కవారి మాటలన్నీ కొచ్చేవాడంట. అప్పుడు నూతులు ఎక్కువగా ఉండే. ఇప్పుడంటే ఇంట్లోకి వస్తున్నాయి నీళ్లు, అప్పుడే అక్కడ దూకి చచ్చిపోయింది. మా నాన్న రివర్స్ అయిపోయాడు. దేవుడు ఉంటే మా అమ్మ ఎందుకు చచ్చిపోయింది అంటే ఈ ఫ్యామిలీ ఇటు బయటకు వచ్చేసింది. వాళ్ళ అమ్మమ్మ ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ప్రభువులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజును చూసుకుంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కంటే మా నాయనమ్మ వాళ్ళకి ఎక్కువ సేవకులు ఉన్నారు. వాస్తవం. ఇప్పుడు నేను సేవకుడిని, మా తమ్ముడు 4వ వాడు సేవకుడు, నా కొడుకులిద్దరు సేవకులు, మా బాబాయ్ కొడుకు సేవకుడు. అర్థం కాదు దేవుడు కృపేంచు. వాళ్ళు ప్రార్థన చేశారు, దేవుడు మమ్మల్ని. మీకు ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. హల్లెలూయా. ఇట్టేం కాబట్టి దేవుడి సేవ మేము చేస్తున్నాం, వాళ్ళు పొగిడేరు కాబట్టి దేవుడి సేవ ఎక్కువ చేయట్లేదు అనుకుంటారు. దేవుని కృప కావాలి, అర్థం కాదు ఆయన కృప. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. జగతికి పునాది వేయబడక ముందే నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదివితే, మీరు విశ్వాసము ద్వారా కృప అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. చూడండి, దేవుడు కృపిస్తేనే బాప్టిజం, లేకపోతే బాప్టిజం అనేది లేదు. కృపచేతనే దేవుడు ఎన్నుకున్నాడు. నలిగిన పరిస్థితుల్లో, చావు బ్రతుకుల్లో, దిక్కుతోసని స్థితిలో ఉన్నప్పుడు యేసు పాదాల దగ్గరకు వచ్చారు. అది కూడా సంపూర్ణత రాలేదు, పరిపూర్ణత రాలేదు. నలగగొట్టబడుతూ ఉన్నాను. ఒక రోజున మందిరంలోకి వెళ్ళి పడ్డాను, సావు బ్రతుకు లేక చచ్చిపోతానని. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, అయ్యా దేవుడిని నేసన్న గారిలాగా వాడుకుంటాడు అన్నాడు. నేను అనుకున్నా ఇంక పిచ్చి పట్టింది, కూసేపుడు కాసేపుడు చచ్చిపోతాం, ఈ పాస్టర్ గారు ఏంటి ఎలా మాట్లాడుతుంటే నేను మనసులో అనుకుంటా ఉన్నాను. ఆయన ఒక మాట చెప్పారు, నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. బైబిల్లో నాకేం తెలియదండి, అదొకటే తెలుసు. ఒకే మాట నన్ను పట్టుకుంది, ఇటు చచ్చిపోయినోడు పరలోకం ఉంది అన్నారు. పరలోకం వెళ్ళిపోతాం కదా అని నేను బాప్తిజం తీసుకున్నాను. మేము 6 అన్నదమ్ముడు, నేను 2వ వాడిని. అతి భయంకరమైన విగ్రహారాధికుడు నేనే. మిగతా వాడు సరిగ్గా పూజ చేయడం కూడా రాదు. అందులో అన్ని విధాలుగా హాస్టల్లో చదువుకున్న, స్కూల్లో రాడికల్, అందరినీ హెచ్ఎంఎల్ని, వార్డెన్ని ఎదిరించి జిల్లా ఆఫీసర్ని కూడా దండం పెట్టించా. 9వ తరగతి 8వ తరగతి చదివేటప్పుడు అంత స్పీడ్ ఉన్నవాడిని. తప్పు చేసి ఏ మాస్టర్ని ఎవరిని వదిలిపెట్టే మనసు కాదు నాకు, ఒప్పుకోను. చిన్నప్పటి నుంచే రివర్స్ గేర్. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు ఎవరితో చెప్పలేదు. 6వ తారీఖు మా మ్యారేజ్ డే. ఆ నైట్ వెళ్ళి పాస్టర్ గారిని అడిగా, నాకు బాప్టిజం ఇచ్చేయండి అన్న అవనగడ్డని. ఆ రాత్రి ఆయన ఫోన్ చేశాడు విశ్వాసులందరికీ. తెల్లారి పొద్దున్నే ఆటో ఎక్కించుకుని ఈ అవనగడ్డ కొత్తపేట దగ్గర బాప్టిజం ఇచ్చాడు. ఏం చేయాలన్నా నాకేం తెలియదుగా. ఏం లేదు నాన్న, మునిగేటప్పుడు అయ్యా ఇప్పటి వరకు నా పాపాలన్నీ క్షమించు,
లేచేటప్పుడు నీ బిడ్డగా వాడుకో, ఈ 2 మొక్కలు చెప్పు అన్నాడు. అదే 2 మొక్కలు చెప్పాను. నాకు తగ్గలేదు, తగ్గిపోయిందని సాక్ష్యం చెప్పాను. ఆయన సాక్ష్యం చెప్పాడు. నేను 7 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. ప్రతి సంవత్సరం మే నెల 7వ తారీఖు సంపూర్ణ రాత్రి ప్రార్థన పెడతాడు. 7వ తారీఖు నేను 7 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా. భార్య భర్తలు ఇద్దరు వచ్చి ఇక్కడ బాప్టిజం తీసుకోవాలి అని దేవుడు మిమ్మల్ని పంపించాడు. బందర్ నుంచి హైదరాబాద్ వెళ్ళా, హైదరాబాద్ నుంచి కమ్మనమూల వెళ్ళా, కమ్మనమూల నుంచి అవనగడ్డ వచ్చి అవనగడ్డలో బాప్టిజం తీసుకుని బందర్ వచ్చి నా పక్కనే వచ్చి అక్కడికి వెళ్ళలేదు, ఇన్ని తిరిగి వచ్చారు. ప్రణాళిక ఎక్కడెక్కడో తిప్పాడు, తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పడేసి ఉపనాదిగా వాడుకున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. అన్న మొక్కుకుంది దేవుడు సన్నిధిలో, అయ్యా నీవు నా కొడుకునిచ్చావనుకో నేను నీకు ఇచ్చేస్తాను. మొక్కుకుంది, పిల్లోడు పుట్టాడు. పాలు విడిచిన తరువాత తీసుకెళ్ళి అదే మందిరములో ఆ దైవ సేవకుడికి అప్పగించేసి. హల్లెలూయా. తెగింపు రావాలి. నోటంపడి ఏదో మాట్లాడుకుంటాం, ఇప్పుడు కాదులే కాదులే కాదులే. ఒక ఆమె వచ్చింది, 14 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేశాం, అయ్యా నాకు గర్భం తెరవబడితే నేను బాప్టిజం తీసుకుంటాం, మా ఆయనకు బాప్టిజం ఇప్పిస్తా అంది. నా కొడుకుని సేవకిస్తానన్న. తీరా గర్భం తెరిచి అబ్బాయి పుట్టిన తర్వాత అంటుంది, మా అబ్బాయికి 7వ సంవత్సరంలో బాప్టిజం ఇస్తా. ఏం తీసుకోదంట. చూడండి, ఏది చెయ్యాలి అన్నా తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. నీలో ఎప్పుడైతే తెగింపు వస్తుందో ఆ తెగింపు నిన్ను ఆశీర్వాదంగా మార్చింది. దేవుడు నాతో చెప్పాడు, సేవ అంటే నాకు ఇష్టం లేదు. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి చర్చిలో కాలేడతకి వెళ్ళినప్పుడు అనుకున్నాను, అయ్యో 1 సంవత్సరంలో నేను పాస్టర్ని అయిపోవాలనుకున్నా. అంటే మరి లోక జ్ఞానం అలాంటి వాడిని, అంత పిచ్చోడు నేను. వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు సరిగా తెలీదు. ఎలా చేసి డబ్బులు అమెరికా నుంచి తెచ్చుకోవాలి నాకు బాగా తెలుసు, ఆ జ్ఞానం నాకు ఎక్కువ ఉంది అనుకున్నాను. బైబిల్ చదువుతుంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. హల్లెలూయా. ఏం తీర్పు అంట? బోధకులకి కఠినమైన తీర్పు. ఆ మాట కనపడింది, దండం పెట్టేసి ఆపేశారు. అయ్యా నేను నీ సేవకు రాను. అయితే మరలా దెబ్బలు తిని చావు బ్రతుకుల్లో నుంచి వచ్చినాక దేవుడి దగ్గర ప్రార్థన చేశా, అయ్యా నా ప్రథమ ఫలం నా పెద్ద కొడుకు నీకు ఇస్తా. నేను ఈ బైబిల్లో ఈ వాక్యాలు తీయటం నాకు చేత అవ్వదు, వాక్యం చదవటం నాకు చేత అవ్వదు, చెప్పడం నాకు చేత అవ్వదు అని దేవుడి దగ్గర ప్రార్థన చేశా. దేవుడు సన్నిధులు అడిగి పెట్టాడు. దేవుడు నన్నే పిలిచాడు. ఏం చేశాడు? ఈరోజు 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరం పరిచర్యలోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్టోబర్ 29కి పూర్తయిపోయింది. నేను అనుకున్నా నా మనవడు ఆ రోజు పుట్టాలనుకున్నా. 12లో పుట్ల, 1:30కి ఆపరేషన్ చేసి తీశారు. ఏ తారీఖు వెళ్ళిపోయింది? మళ్ళీ 30వ తారీఖు వెళ్ళిపోయింది. జనాలు అందరూ అంటున్నారు మంగళవారం మా పిల్లడు పుట్టకూడదు అన్నారు. యాదవ సోదరులు నాకు చెప్పాకండి, దేవుడు అన్ని రోజులు మంచియే, ఏ రోజు చెడ్డది అని చెప్పలేదు. నీ హృదయం చెడిపోతే, హృదయం చెడితే అన్నీ చెడ్డగానే ఉంటాయి. నేను విశ్వాసగా వచ్చినప్పుడు కూడా ఒక ప్రార్థన చేపించాను. నేను ఇల్లు కట్టాలి, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి స్థలంలో. చెట్టు కొట్టి 6 నెలలు పునాది వేయకూడదు అంటారు, అంతేనా? ఎవరు చెప్పట్లా. నేనేం చేశాను చూసి, ఆదివారం చర్చికెళ్ళి వచ్చి చెట్టు నరికేసి కొంచెం తవ్వేసి దానిలో పాల కేంద్రాలు ఉన్న యాసిడ్ పోసేసి కొబ్బరి నూనె ప్రేరాయిలు పోసేసి కప్పెట్టేసి శుభ్రంగా ప్రార్థన పెట్టా. ప్రార్థన చేసేటప్పుడు ఒకటి అడిగా, ప్రభా నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ముందు నా స్థలంలోకి విధవరాలు వచ్చి ప్రార్థన చేయాలన్నా. వీళ్ళెవరని కోరతారా కోరిక? విధవరాలు ఎదురొస్తేనే పక్క తిరిగి పారిపోతారు పిచ్చోళ్ళు. గుడ్డి క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు కాదు. బైబిల్లో విధవరాల్ని ప్రేమించినట్టుగా దేవుడు ఎవరిని ప్రేమించలేదండి. వాళ్ళు కన్నీరు కార్చారో నీ కొంప కొల్లేరే. వాళ్ళు ఎవరన్నా కానీ అనవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో పెట్టుకోకూడదు, ఎవరితోనే పెట్టుకో.
వాళ్ళ కన్నీరు మంచిది కాదు. ప్రేమించాడు దేవుడు ఎక్కువగా. నేను కోరుకున్నట్టే దేవుడు ఒక విధవరాన్నే పంపించాడు. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యంగా ఉండేది ఆ ఇల్లు. ఆ ఇంట్లోకి వెళ్తే ఎంత సంతోషంగా ఉండేదో. ఇవన్నీ అనుభవించి, ఇందాక చదివించాను కదా, అనుభవము ద్వారా ఇవన్నీ అనుభవించొచ్చా. పంచాంగాలు, జాతకాలు ఇవన్నీ అనుభవించొచ్చాను కాబట్టి వాటి మీద విరక్తి కలిగింది. ఈ రోజు ఎవరైనా అయ్యగారు పలానా రోజున మా అమ్మాయికి మా అబ్బాయికి అంటారు. ఏ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళావు అంటారు. ఎక్కడికి వెళ్ళలేదు అయ్యగారు అంటారు. నువ్వెందుకు నాకు చెప్తావు అంటారు. ఇక మాట తిప్పేసి మా మరిది వెళ్ళాడు లేకపోతే వాళ్ళు వెళ్ళారని చెప్తారు. ఎందుకు? ఇవన్నీ అనుభవించొచ్చా. నువ్వు ఏ రోజు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎక్కడ చూసి వచ్చేవో తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు చూడవలసింది దేవుని చూడు, ఆయన వైపు చూడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నేను రక్షించబడ్డా, ప్రభు నాతో చెప్పాడు. ఒక మీటింగ్కి వెళ్ళాను. వాక్యం వినాలండి. మీటింగ్కి వెళితే లాస్ట్ 10 నిమిషాలు వెళ్ళా. ఆ దైవ సేవకుడు కన్క్లూడ్ చేస్తున్నాడు. ధనవంతుడి బేదలాజరు. ధనవంతుడి గురించి చెప్తూ ఉన్నాడు. అయ్యా, నాకు ఈ భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళు నాకంటే మూర్ఖులు. నేను వెళ్ళి వాళ్ళకి సువార్త చెబుతానయ్యా అంటే, ఆ మాట అనగానే దేవుడు వెంటనే నా హృదయంలో ఒక మాట ఇచ్చాడు. ఆయన సత్య ఆలోచించాడు. నువ్వు బ్రతుకుండి నీ సహోదరుల గురించి ఎందుకు ఆలోచించవు అన్నాడు. నేను ఒక్కడే రక్షించబడ్డాను. అక్కడ స్టార్ట్ చేసి ఆ రాత్రి అర్ధరాత్రి 11:30 అయింది. అప్పుడే ఫోన్ చేసి మా పాస్టర్ గారికి, అయ్యా నా సహోదరులు మార్పు కోసం వారంలో ఒక రోజు నాకు కూడిక పెట్టాలి నా ఇంట్లో అని చెప్పాను. ఒప్పుకున్నాడు. పగలు రాత్రి ఖాళీ ఉండదు. సంఘంలో బాగా ప్రార్థనలు ఉంటాయి. నేను టైం చెప్పను. మీరు ఆదివారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు మీరు ఏ రోజు ఇచ్చినా నేను ఓకే. 3 నెలలు పెట్టా. 3 భార్యాభర్తలుగా రక్షించబడ్డారు. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్ళ అప్పు. అందరూ దేవుడి కృపలో నా తల్లి సంతానాన్ని అందరినీ దేవుడు రక్షించాడు. హల్లెలూయా. అంతకు మించి ఇంకేముంది? నా సహోదరులను అందరినీ నేను రక్షించుకున్నాను. ఇప్పుడు సేవకులుగా చేసే పని ఏంటంటే ప్రభు దగ్గరికి మేము నడిపిస్తాం. మీకు బాప్టిజం ఇస్తాం. దగ్గరుండి పెంచలేంగా కన్న పిల్లలనైనా చెప్పండి. పెరగాల్సిన బాధ్యత ఎవరిదే? ఎవరిదే? హల్లెలూయా. తరువాత నేను ఒక మాట అడిగాను ప్రభుని. నా కొడుకులిద్దరూ నీ ప్రవక్తలు కావాలయ్యా అని అడిగా. తెలియకోకుండానే దేవుడు నా చిన్న కొడుకుని సేవకు పిలిచాడు. ముందు మాతో మాట్లాడితే, నాతో మాట్లాడితేనే వెళ్తానన్నాడు. ప్రభు ఆయనతో మాట్లాడాడు. పరిచర్యకి వెళ్ళాడు. పెద్ద ఆయన జాబ్ చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు ఆయనతో మాట్లాడి సేవకు రమ్మన్నాడు. ఆయన మీద ఆధారపడి పరిచర్య చేస్తున్నాం మేము. అయ్యా నా తండ్రి నా తల్లి చేస్తున్నారు, నా తమ్ముడు చేస్తున్నాడు కంటే నువ్వు వచ్చేయాలి. మరి 1,10,000 ఉద్యోగాన్ని మానేసుకుని కట్టుబట్టలతో వచ్చేసి కూర్చోవడం అంటే అది తెగింపేనా? తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదివితే, ఒక 5 నిమిషాలు ఉంది నా సమయం. చూడండి, అక్కడ ఎక్కడ పిలిచాడు దేవుడు. ఎక్కడైనా సాగు చెప్పారా? యేసు ప్రభు వాళ్ళు పని చేసుకుంటున్నారు, సోమరులుగా లేరు. వాళ్ళు వేటకి వెళ్ళారు, అడవులు తీసుకొచ్చి దరి పెట్టుకున్నారు, వలలు బాగు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు పిలిచాడు, అయ్యా మీరు నా ఎంట వచ్చేయండి, ఇప్పుడు వరకు మీరు చేపలు పడుతున్నారు కాబట్టి మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు.
మా అమ్మని అడిగొస్తా, మా ఆవిడని అడిగొస్తా, లేకపోతే మా అత్తని అడిగొస్తా, నా పిల్లల్ని అడిగొస్తా అన్నాడా, లేకపోతే వెంటనే వచ్చేసారా? చూడండి, సమస్తాన్ని విడిచి ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, దేవుని మాట వింటావో, అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదివితే చూడండి, 2 మాటలు. నా మాట విని మీరు లోబడ్డారా, భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. మీరు నా మాట వినలేదనుకోండి, ఖడ్గము పాలు అంటే నష్టపోతారు, నాశనం అయిపోతారు, మన భాషలో అంటాం కదా కదా అది పరిస్థితి. అంటే వెంటనే దేవునికి వెంటనే లోబడే మనసు కావాలి. ఒకవేళ దేవుడు సేవకుడితో మాట్లాడుతూ ఉంటాడు, సేవకుడితో మాట్లాడినప్పుడు వెంటనే లోబడే మనసు రావాలి. దాన్నే తెగింపు అంటారు. అంతేనా? తెగింపు అంటే సాహసం, సమస్తాన్ని విడిచిపెట్టడం, దేవునికి దగ్గరవటం, లోకాన్ని విడిచి దేవునికి సమీపంగా ఉండటం. తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో తెగింపు అనేది లేదు. కాదులే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే, ఇప్పుడు కాదులే. మీకు డౌట్ రావచ్చు, నేను సేవకునిగా ఏం సంపాదించలేదు, కానీ నా పిల్లల్ని లోకములో వదిలిపెట్టడానికి నేను ఇష్టపడలేదు. ఒకవేళ లోకములో ఉంటే 1 కోటి రూపాయలు సంపాదించి ఆస్తి ఉంటుంది, కానీ దేవునికి అది శూన్యమే. అవునా కాదు? దేవుని కొరకు 2 ఆత్మలన్నా రక్షించారు అనుకోండి, ఆ ఇద్దరు ఎంతమందిని రక్షించుకుంటారో ఆ ప్రతిఫలం అంతా. అంటే నేను విశ్వాసిగా, అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు నేను నలిగిన నలుగుడు నాకు తెలుసు. తరువాత సేవకు పిలిస్తే లోబడకపోతే నేను అనుభవించిన అనుభవము నాకు తెలుసు. కాబట్టి ఈ 2 నా పిల్లలు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు వారినే పిలిచి తెచ్చేసుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు కొడుకు వస్తాడు, కోడలు వస్తే చెప్పాలి, ₹1,00,000 అతనే కొంచెం లగ్జరీ లైఫ్ ఉంటుంది కదా హైదరాబాదులో. అందులో టాటా ఇంటర్నేషనల్ కంపెనీ, అందులో 350 మంది 7 డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు మనవాడిని కొంచెం టాప్లో చూస్తున్నారు. స్టడీ తక్కువే, కానీ దేవుడు హెచ్చించాడు. అక్కడ మెయిన్ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. ఆ స్థితిలో ఉండి రావాలి అంటే కొంచెం కష్టం. సరే, మనోడి ఎట్లాగట్లా వచ్చినా భార్య రావటం కష్టమే కదా. మరి అక్కడ ఉన్నదాన్ని మించి ఇక్కడికి వచ్చి పస్తులు ఉండాలంటే కష్టమే. కానీ దేవుడే దర్శించి, అంటే సమస్తానికి నేను చెప్పేది ఏంటంటే తెగింపు అనేది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యం. ఈరోజు మనం పిలిచినప్పుడు రాలేదనుకోండి, రేపు ఈ లోకంలో లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? నిజం చెప్తున్నాను, నేను సేవకి వెళ్ళే ముందు అనుభవించిన అనుభవం ఇంత అంత కాదు. నేను అక్కడికి వెళ్ళినా కూడా రాజు గారికి, రమేష్ గారికి ఈ రోజుకి ఎంత కూడా తెలియకోకుండా ఉండదు వాళ్ళిద్దరికి. నేను పడిన అన్ని పరిస్థితులు, అన్ని విధాలు వాళ్ళిద్దరికీ తెలుసు. నేను సేవకి వెళ్ళేటప్పుడు ఏదో ఊహించెల్లా, ఒక్కరోజు దేవుని సేవ చేసి చచ్చిపోయినా పర్లేదు అనుకుని వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఈ రోజుకి దేవుడు 14 సంవత్సరాల 15వ సంవత్సరంలోనికి అడిగెట్టు. సరే, ఒక మాట చూపించి నేను ముగించేస్తాను, ఒక 5 నిమిషాలు. 105వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి చదువు. చాలు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఇది మీ అందరికీ తెలిసిందే. యోసేపు గారి గురించి దేవుడు ఒక కళ ఇచ్చాడు. అయ్యా, నీ అన్నదమ్ముళ్ళు నీకు నమస్కారం చేస్తారు,
తరువాత నీ తల్లిదండ్రులు కూడా నీకు నమస్కారం చేస్తారు. ఆ మాట అన్నదమ్ములతో తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వాళ్ళు అసూయ పడ్డారు. ఏం చేశారు? అసూయ పడ్డారు. కానీ అది నెరవేరిందా లేదా? శ్రమ వచ్చిందా? ఎక్కడికి వెళ్ళిపోయాడు పాపం? జైల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుంచి సింహాసనం ఎక్కాడు. అంటే దేవుడు చెప్పిన మాట మనకు నెరవేరే వరకు దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. వాక్కు ఏం చేస్తుంది? మనల్ని పరిశోధిస్తూ ఉంది. అనుకుంటారు దేవుడు నాకు ఈ వాగ్దానం చేశాడు కదా, ఏ కష్టము లేకోకుండా నీకు ఆ పని నెరవేరదు. నా అనుభవంతోనే చెప్తాను. 128వ కీర్తన చదవండి. ఆమేన్, హల్లెలూయా. 2006లో దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడు. అంటే కొన్ని పరిస్థితుల్లో, మోసపోయిన స్థితిలో, నా పరిస్థితి ఎలా ఉంది అంటే చనిపోదాం అనుకున్న పరిస్థితిలో ఉంది. 2005 మే నెల 7వ తారీఖు రక్షించబడ్డా. 1 సంవత్సరం పాటు పట్టింది బంగారం అయిపోయింది. అక్కడి నుంచి శోధన స్టార్ట్ అయింది, శ్రమ స్టార్ట్ అయింది. నేనున్న స్థలంలోనే నా దాంట్లో నుంచే గెంటేసి నన్ను కొట్టి ఈ పరిస్థితిలో ఏడుస్తూ ఉన్నాను. బస్సులో ఊరెళుతూ కళ్ళంప నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. చనిపోదామనే ఆలోచనలో ఉన్నాను. ఆ విషయం, ఈ వాక్యము ఉందని కూడా నాకు తెలియదు. అప్పుడు ప్రభు నాతో చెప్పింది, 128వ కీర్తన చదువు అన్నాడు. ఇచ్చిన వాగ్దానాలన్నీ నాయేనని చదువు అన్నాడు. చిన్న ఆయన 6వ తరగతి, పెద్ద ఆయన 4వ తరగతి. నీ పిల్లలను నీవు అనేక సార్లు అపవాది నన్ను మరణానికి దగ్గర తీసుకెళ్ళి, నా చిన్న కొడుకుని మరణానికి దగ్గరగా తీసుకెళ్ళి, కానీ ఈ రోజున నా చిన్న కొడుకు కూడా దేవుడు కుమారునిచ్చాడు. హల్లెలూయా. అంటే నా పిల్లలను నేను చూడడానికి 18 సంవత్సరాలు పట్టిందని. ఊరికే జరగదు. దేవుని కార్యము జరగటానికి దేవుడు ఒక నిబంధన ఇస్తాడు. దాని వెనక శ్రమ వస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. వాక్యములో మనం ఉంటున్నామా, పడిపోతున్నామా, వాక్యానికి దూరం అయిపోతున్నామా, దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఊహించని ఎత్తైన కొండ మీదకి దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో తెగింపు అనేది ప్రాముఖ్యమైనది. నువ్వెప్పుడైతే తెగిస్తావో, పరిచర్య చేయటానికైనా, దేవుని కొరకు నువ్వు ప్రాకులాడటానికైనా, ఏ విషయంలోనైనా దేవుని కొరకు నువ్వేది తెగిస్తావో ఆ తెగింపే నిన్ను నిత్య ఆశీర్వాదములోనికి నడిపించిద్ది. దేవుడి మాటలు దీవించు. అయ్యగారికి నిండు వందనాలు.